తిట్టించుకునే కంటే స్నేహ బ్లాక్ సేఫ్ అనుకున్నారు వాళ్ళు. రజనీ గారు ఒక్క నిమిషం. రాకేష్ వర్మ గారు 175 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు ఎవరైతే చట్ట విరుద్ధంగా పనిచేసిన గడ్డం బాబా లాంటి వాళ్ళని అంకుశం సినిమాలో జరిగిన ఎపిసోడ్ మాదిరిగా జరగబోతా ఉంది తొందరలో. అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా లేదు. ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి గుణపాఠం అయితే కోరుకుంటున్నారో అంకుశం సినిమాలో ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఎదవని ఏ విధమైతే ట్రీట్మెంట్ ప్రజలని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారో అలాంటి ట్రీట్మెంట్ రాబోయే రోజుల్లో 100% నడి రోడ్డు మీద టీవీ లైవ్ ఛానల్స్ అన్నిటి సమక్షంలో అతను చేసిన ప్రతి తప్పుడు పనికి శిక్ష అనుభవించబోతున్నాడు. ప్రతి తప్పుడు మాటకి శిక్ష అనుభవించబోతా ఉన్నాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు సిద్ధం అంటున్నారు సార్, వాళ్ళు జైలుకి వెళ్ళడానికి సిద్ధం అంటున్నారు. మనమే వెయిట్లా, ఇంకా మనం ఏదో పరిపాలన అభివృద్ధిలో పడి మర్చిపోతున్నాం. బాబోయ్ మేము బయట ఉండలేము, మమ్మల్ని జైల్లో పెట్టండి. అబ్బో మీ అభివృద్ధి, మీ సంక్షేమం మామూలు అభివృద్ధి కాదు. 15 రోజులు మరి గల్ల పెట్టిన రూపాయలు ఏం చేయాలో అర్థం కావట్లా మాట్లాడదు మీరు చేసిన పరిస్థితికి. అభివృద్ధి గురించి చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మరొక ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజాసేవ చేయకుండా సినిమాలు తీస్తారంట. ఆయన పంపించండి మీ స్క్రిప్ట్, మీ సినిమా డైలాగులు, మీ అవునండి మొన్న వచ్చారు ఏం రత్న గారు చేసుకుంటారు. కంగారు మీ నాయకులు మీరు కూర్చొని చక్కబద్ధం చేసుకోవడం తప్ప రాష్ట్రంలో పరిపాలించడానికి మీకు చేత కాదు. బాబు గల్లాపేటలో డబ్బులు లేవంట చెప్పండి ముందు. రజనీ వెయిట్ చేయాలి. లక్ష్మణ్ వినాలి. ఏ లక్ష్మణ్ గారు జనసేన సిద్ధాంతాలు మర్చిపోమాకండి, మళ్ళీ గుర్తు చేస్తా ఉండండి జనాలు. ఒక నిమిషం అండి రజనీ, ఒక నిమిషం. లక్ష్మణ్ స్ట్రైట్ గా గుడివాడ నడిబడ్డులో అంకుశం సినిమా రిపీట్ అవుతుందట, అందరూ చూస్తుండగా లైవ్ లో ఈడ్చుకొస్తామని చెప్పి డైరెక్ట్ గానే వాళ్ళు చెప్తున్నారు. సిద్ధమా? అయ్యో బాబోయ్ వర్మ గారు మీరు ఎందుకలా తగాదాలు పెట్టేస్తారు? నిజంగానే మొలతలు కట్టుకున్న మగనైనా ఎవరైనా ఉన్న నా కొడుకులు ఎవరైనా సరే రమ్మని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం. చెప్తున్నా కొడాలని కానీ వాళ్ళకి మూతి మీద మంచాలు కట్టుకునే మగడైనా ఉండాలి. వర్మ గారు అసలు మంటలు లేకుండా డిబేట్ పెట్టరా వర్మ గారు? మీరు ఆ వర్సెస్ కి డిష్యూన్ కి కావాలని మీరే పెడుతున్నారు. రజనీ గారు రాకేష్ సవాల్ విసిరారు, అంకుశం సినిమా రిపీట్ అవుతుందని. వాళ్ళు వాడు తప్పి నాదేం సొంతంగా ఉందా? కాకపోతుంటే మీరన్నా లైవ్ మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు ముందే చెప్పారు ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ఎవరినైనా అరెస్ట్ చేస్తారు కదా వర్మ గారు. చట్టం తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు కదా. తప్పనే చేస్తుంది. ఈ రోజు కాబట్టి రేపు చేస్తుంది, రేపు కాబట్టి ఎల్లుండి చేస్తుంది. అన్న కోటయ్య బాలకోటయ్య ఒక్క నిమిషం ఆగండి అన్న, ఒక్క నిమిషం అన్న. అలా నిజంగానే ప్రజలు మంచి అవకాశాలు ఇచ్చారు, వీళ్ళకి మంచి మ్యాండేట్ ఇచ్చారు. ప్రజా సమస్యల పైన, ప్రజల అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన ఉంచండి. అంతేగాని
లక్ష్మణరావు గారు నిజంగా మీరు చెప్పింది కరెక్ట్, కానీ అడిగే ప్రశ్న విధానం కూడా కరెక్ట్ గా ఉండాలి. మీరు చెప్పండి, పర్యాటక శాఖలో డబ్బులు ఎవరు మేము ఎందుకు పెడతామని అడగండి, పద్ధతిగా అడగండి. వాడు వీడని బూతులు తింటే సమాధానాలు ఎలాగే ఉంటాయి కదా, మీరు పద్ధతిగా మాట్లాడాలి కదా. మీకు మాట్లాడటం నేర్పించలేదా మీ జగన్మోహన్ రెడ్డి గారు? డిసెంబర్ 27వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓదార్పు యాత్ర చేయబోతున్నారు. మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తారు. ఎవరు చేసినటువంటి ఎవరిని పంపించి ఓదార్పు యాత్ర చేస్తారు? ఎవరు చేస్తారు? ఎవరు పోయాడు ఓదార్పు యాత్ర చేస్తారు చెప్పండి. దేనికోసం ఓదార్పు యాత్ర చేస్తారు? అమరావతి లేదని చేస్తారా? పోలవరం పూర్తిగా ప్రజా సంస్థలపై ప్రజల కోసం కార్యకర్తల కోసం సింహాల వస్తాడు. సింహాల మనం ఎమ్మెల్యే అవ్వలేం. ముగ్గురు నలుగురు కలిస్తే 10 సీట్లు మనం గెలవం. గవర్నమెంట్ సింగిల్ గా వచ్చిన అధికారంలోకి వస్తామనేటువంటి మేమెక్కడ? మీకు మాకు పోటీ అంటే 1,32,00,000 మంది మా వైపు ఉన్నారు, 1,50,00,000 మంది మీ వైపు ఉన్నారంటే 1,32,00,000 మంది మీ గవర్నమెంట్ మాకు వద్దు బాబా, చంద్రబాబు నాయుడు పరిపాలన మాకు వద్దు, పవన్ కళ్యాణ్ లాంటి పరిపాలన మాకు వద్దు, అభివృద్ధి తిరస్కరించారు మిమ్మల్ని. రజనీ గారు, లక్ష్మణ్, బాలకోటి గారు, వర్మ గారు ఇప్పుడు లక్ష్మణ కొత్తగా వచ్చిన వైసీపీ నాయకుడు వచ్చాడు. సరే, ఆయనకున్న పర్సనల్ పర్సనల్ సంబంధించిన ఇబ్బందులు ఏదో సంథింగ్ నాకు తెలియదు. ఇప్పుడు బరువు బాధ్యత అంతా కూడా మా వాడు మోస్తున్నాడు. ఆయన దళితుడు అవటం మూలాన, నేను దళితుడు అవటం మూలాన నేను మాట్లాడలేకపోతున్నా. ఏం మాట్లాడితే తమ్ముడు బాధపడతారని చెప్పి నా బాధ. కానీ ఇలా మోసిన వాళ్ళందరూ కూడా డిబేట్లకు రావడం లేదు. లక్ష్మణ, మనం కూడా ఏంటంటే చూసే మాట్లాడుకోవాలి, 10 మంది గౌరవించాలి. నువ్వు మాట్లాడినా తప్పులేదు. బాలకోటి గారు, మీ కోరిక వినండి, మీ కోరిక ఏంటి? వెంకటరెడ్డి గారు, కేఎస్ ప్రసాద్ గారు వీళ్ళు రావాలా డిబేట్లకు, అంతేనా? మరి పిలవాలి, మీరు పిలవట్లా. పారిపోయారు కదా వాళ్ళు పారిపోయారు. మా వాడి మీద బాధ్యత పెట్టారు. తిన్నదంతా వాళ్ళు. మనోడు మాత్రం అల్లాడిపోతున్నాడు. మా పవన్ అన్న సిద్ధాంతాలను వెలికి తీసి సుగాలి ప్రీతి విషయం కూడా గుర్తులు చేస్తున్నాడు. ఇవన్నీ చేయండి అంటున్నాడు. 30,000 పైసలు తాడోటి బిడ్డలు తప్పిపోయారని మా అన్న చెప్పిందని గుర్తు చేసుకుంటున్నాడు. మా అభిమానాన్ని పిచ్చుకున్నాడు. ఓకే, రైట్, చూద్దామండి. వర్మ గారు లాస్ట్ బిట్ అండి. జగనన్న గారు ఓదార్పు చేసేంత ఖాళీగా ఉంటే దయవుంచి మా కోర్టుకు రావాల్సి ఉంటుందండి. ఎందుకంటే చాలా వాయిదాలు పెండింగ్ అయిపోయినాయి. సిబిఐ పెండింగ్ కేసులు, అదే రకంగా వివేకానంద రెడ్డి గారి కేసులో ప్రపంచానికి తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని చెప్పారు. పాచికలేసారా, పంచాంగం చూసారా, ఇవన్నీ కూడా కోర్టుకు వచ్చి హాజరైతే బాగుంటది. పాపం అదేంటిది పాపం దళితుడు కోడికత్తి సీను జైల్లో 5 ఏళ్లు నలిగిపోయి ఇప్పుడే బయటకు వచ్చాడు. సాక్ష్యం చెప్పి ఎంత లోతైన దర్యాప్తు చేయమన్నారు కాబట్టి ఎంత లోతు దర్యాప్తు చేశారో కనపడాలి. గులకరాయి కేసుల్లో కూడా గాయం తగిలింది, ఒక రాయి 2కి తగిలింది, రాయి మాయమైంది. ఆ కేసును కూడా తిరిగి తిరగదోడాలా? ఇవన్నిటికీ ఖాళీదిగా తిరిగి రోడ్డు మీదకి వెళ్ళేంత ఖాళీ ఉన్నప్పుడు దయవుంచి కోర్టుకు వచ్చి కనీసం కోర్టునన్నా గౌరవించాలని లక్ష్మణ్ రావు గారి ద్వారా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి నా అభ్యర్థన. ఖాళీగా ఉంటేనే రోడ్ల మీద తిరుగుతారని తల్లిదండ్రులు తిరుగుతూ ఉంటారండి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఖాళీగా ఉన్నారు కాబట్టి బటన్ నొక్కే పని లేదు కాబట్టి కోర్టుకు వచ్చి